లోకంలో ప్రతి ఒక్కరిని మెప్పించడం సాధ్యమవుతుందా? కష్టసాధ్యం కూడా కాదండి, అసాధ్యం, అసంభవం. సమాజంలో అందరినీ మెప్పించాలని ప్రయత్నించే వారెవరైనా తృప్తిగా ఆనందంగా జీవించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? లేనే లేవు. అంతేకాక వారు అధికంగా ఓటమినే చవిచూస్తూ ఉంటారు, అసంతృప్తిగా ఉంటారు. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం విరమించుకోవాలి, ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. దీనిని సమర్థించేటువంటి ఒక శ్లోకం మీతో పంచుకుంటాను. యుక్తోయమాత్మ సదృశాన్ ప్రతిమే ప్రయత్నః నాస్త్యేవ తజ్జగతి సర్వమనోహరం యత్ కేచిజ్వలంతి వికసంత్యపరే నిమీలయంత్యన్యే యదభ్యుదయ భాజ జగత్ప్రదీపే. అంటే యుక్తోయమాత్మ సదృశాన్ ప్రతిమే ప్రయత్నః, నాలా ఆలోచించే వారి కోసం, నా అభిప్రాయాన్ని సమర్థించే వారి కోసం ఈ నా ప్రయత్నము, వేరే వాళ్ళ కోసం అయితే కాదు. ఎందుకంటే నాస్త్యేవ తజ్జగతి సర్వమనోహరం యత్, ఈ జగత్తులో సర్వమనోహరమైనటువంటి పదార్థం ఏమీ లేదు. అందరికీ నచ్చేటువంటి వస్తువు కానీ, అందరికీ నచ్చినటువంటి విషయం కానీ, అందరికీ నచ్చినటువంటి వ్యక్తి కానీ ఈ లోకంలో ఎవరూ లేరు, ఏదీ లేదు. అది ఎలాగంటే కేచిజ్వలంతి వికసంత్యపరే నిమీలయంత్యన్యే యదభ్యుదయ భాజ జగత్ప్రదీపే. ఈ సర్వ జగత్తుకి అభ్యుదయాన్ని కలిగించేటువంటి, సర్వ జగత్తుని ప్రకాశింపచేసేటువంటి ఆ సూర్య భగవానుడు ఉదయించినప్పుడు కేచిజ్వలంతి, కొన్ని మండిపోతూ ఉంటాయి. సూర్యకాంత మణులు సూర్యుని చూసి మండుతాయి. వికసంత్యపరే, కొన్ని అంటే కమలాలు చాలా ఆనందంగా వికసిస్తాయి, నవ్వుతూ ఉంటాయి. నిమీలయంత్యన్యే అంటే కలువలు ముడుచుకుపోతాయి. సూర్యభగవానుడు ఒక్కడే. అటువంటి సూర్యభగవాను చూసి కొంతమంది ఏమో మండిపోతుంటారు, కొంతమంది ఏమో ఆనందంగా వికసిస్తారు, కొంతమంది ఏమో ముడుచుకుపోతారు. సర్వ జగత్తుకి అభ్యుదయాన్ని కలిగించేటువంటి, సర్వ జగత్తుని ప్రకాశింపచేసేటువంటి, సర్వ జగత్తుకి జీవనాధారమైనటువంటి, సర్వ జగత్తును మేల్కొల్పేటువంటి ఆ సూర్య భగవానుడు ఉదయించినప్పుడు ఆ సూర్య భగవానుడే అందరినీ సంతోషపెట్టలేకపోతే, ఆ సూర్య భగవానుడు ఉదయించినప్పుడు అందరి యొక్క ప్రతిస్పందన ఒకలా లేకపోతే, మనం చేసే పనులకి అందరి యొక్క ప్రతిస్పందన ఒకలా ఎలా ఉంటుందండి? ఆ సూర్య భగవానుడిని అందరినీ మెప్పించలేకపోతే మనం ఎట్ట మెప్పించగలం? కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ అద్భుతమైనటువంటి శ్లోకం ఎవరు రచించారు, ఏ గ్రంథంలో ఉంది, ఎటువంటి సందర్భంలో చెప్పబడింది అనే విషయాన్ని మీతో పంచుకుంటాను. సంస్కృత సాహిత్య లోకంలో రసం కావ్యాత్మ అని, అలంకారం కావ్యాత్మ అని, రీతి కావ్యాత్మ అని, ఔచిత్యం కావ్యాత్మ అని, వక్రోక్తి కావ్యాత్మ అని ఇలా అనేక మతభేదాలు ఉండగా వాటినన్నింటినీ పక్కకు నెట్టి ఒక వినూత్నమైన ధ్వని సంప్రదాయాన్ని ప్రతిపాదన చేశాడు ఆనందవర్ధనాచార్యుడు. ఇంచుమించు ఆలంకారిక ప్రపంచమంతా దానిని ఆమోదించి అనుసరించింది, అంగీకరించింది. ఆనందవర్ధనుని ధ్వని సంప్రదాయం దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ వేళలో ఆ ధ్వని సంప్రదాయాన్ని ఖండించడానికి మహిమ భట్టు బయలుదేరి, ఓ ధ్వని సంప్రదాయవాదులారా, మీరు కళ్ళు మూసుకుని ధ్వని ధ్వని అని దేనినైతే కీర్తిస్తూ నృత్యం చేస్తున్నారో అది అనుమాన ప్రమాణం కంటే వేరైనది కాదు, ఆ ధ్వని అనుమాన ప్రమాణంలోనే అంతర్భవిస్తుంది అని చెప్పి, ఆనందవర్ధనాచార్యుడు ధ్వనికి చెప్పినటువంటి లక్షణంలో ఒక్కొక్క పదాన్ని తీసుకుని ఎంతో తార్కికంగా ఖండించి, ఈ ధ్వని అనేది అనుమాన ప్రమాణంలో అంతర్భవిస్తుంది, ఈ రెండిటికి భేదం లేదు అని ప్రతిపాదన చేశాడు. ఆ గ్రంథం పేరు వ్యక్తి వివేకం, ఆ రచయిత పేరు మహిమ భట్టు. ఆ సందర్భంలోనే కాబట్టి ఆ గ్రంథారంభంలో 2వ శ్లోకంలో ఆయన ఈ మాట చెప్తాడు, నేను అందరి కోసం రాయడం లేదు, ధ్వనే కావ్యాత్మ అని పట్టు కూర్చున్న వాళ్ళ కోసం నేను చెప్పడం లేదు, నాలాంటి తార్కికంగా ఆలోచించే వాళ్ళు కూడా లోకంలో ఉంటారు, కాబట్టి అటువంటి వాళ్ళ కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఈ గ్రంథాన్ని నేను రచిస్తున్నాను.
ధ్వనిని అనుమాన ప్రమాణంలో అంతర్భవింపజేస్తున్నానని చెప్పి మహిమ భట్టు తన గ్రంథంలో ఈ పద్యాన్ని రాసించాడు. కాబట్టి మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు కొంతమంది ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు, కొంతమంది ఆనందంతో మనల్ని అభినందిస్తూ ఉంటారు, కొంతమంది కుళ్ళుతో నలిగిపోతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం పట్టించుకోకుండా మనం చేయదలుచుకున్నటువంటి పనిని నిస్సంకోచంగా నిర్భయంగా చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకసారి మనం గమ్యాన్ని చేరుకుంటాం, ఏదో ఒకటి సాధిస్తాం.